ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. ప్రభుకి స్తోత్రం. దేవుడు దయాళుడు, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధింపవలెను. అదే గదా దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మునితో ప్రయాణము చేస్తున్న మనము అనుదినము పరిశుద్ధాత్మునితో అను ఈ క్లుప్త సందేశము ద్వారా ఈరోజు ప్రభు ఒక ప్రత్యేకమైన సందేశం ఉంచాడు. వాక్యములోనికి వెళదాం రండి. 51వ కీర్తన 10వ వచనములో దావీదు యొక్క మాట, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చెయ్యము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. స్థిరమైన మనస్సు, స్థిరమైన ఆత్మ, దానికి వ్యతిరేకమైన మాట అస్థిరమైన మనస్సు, స్థిరము కాని మనస్సు. నాకొక స్థిరమైన మనస్సు కావాలి ప్రభువా. అడుగుదాం. ఇంకొక వైపు మనము గమనించినట్లయితే స్టడీ మైండ్ లేదు, ఒక స్థిరత్వం లేదు అంటున్నాం. ఇలాగ ప్రార్థించేటప్పుడు, పాడేటప్పుడు, చర్చిలో ఉన్నప్పుడు అక్కడ ఒక తలంపు ఉంటుంది. లోకములోనికి వచ్చిన తర్వాత లోక సంబంధమైన మనస్సు ఇదే కదా. అందుకోసమే యాకోబు అంటున్నాడు, డబుల్ మైండెడ్ మ్యాన్, ద్విమనస్కుడు, వాడి త్రోవలన్నిటిలో తప్పిపోతూ ఉంటాడు. సరే, ఇక్కడ దావీదు అడుగుతున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చెయ్యుము, స్థిరమైన మనస్సు, స్థిరమైన ఆత్మను నా అంతరంగములో నూతనముగా పుట్టించు, నూతనపరచు అయ్యా, రివైవ్ చెయ్యయ్యా, బ్రతికించయ్యా. ఈరోజు మీ ఆత్మలో ఒక స్థిరము లేనటువంటి స్టడీ మైండ్ లేకుండా మీరు అలసట చెంది ఉన్నట్లయితే ప్రభువు ఈరోజు మిమ్మల్ని బలపరుస్తున్నాడు. ఈరోజు ప్రభువే మిమ్మల్ని బలపరుస్తున్నాడు. మీ గురించి తెలియదు కదా నాకు. ఈరోజు ఎందుకో అక్టోబర్ 16 ఈ మాట వస్తుందంటే మీరు దేవుని చేత బలపరచబడబోతున్నారు. సరేనా? ఎల్లప్పుడూ ఒక మనుషునితో 3 విధములైన ఆత్మలు పోరాడతాయి. ఒకటి మనుష్యాత్మ, ప్రతి మనుష్యునిలో పనిచేసేది మనుష్యాత్మ. రెండవది దురాత్మ, దుష్టుని ఆత్మ. మూడవది ప్రభువగు ఆత్మ. అలాగైతే ఈ ప్రభువగు ఆత్మ స్వరమునకు లోబడి ప్రార్థించండి. ప్రభువా నాకు స్థిరమైన మనస్సును, స్థిరమైన ఆత్మను, స్థిరమైన కార్యములు నాకు ఇమ్ము ఇమ్ము అని ఆత్మదేవుని ఆనుకొనండి. ఆయన కాపాడుతాడు. ఒక ప్రార్థన చేద్దాం. అయితే మర్చిపోకుండా షేర్ చేయాలి. హిందీ భాష తెలిసిన వారు హిందీ వారికి అందరికీ షేర్ చేయండి. తమిళ్ తెలిసిన వారు తమిళ్ వారికి. అవును, ఇంకొకటి చెప్తున్నాను, మీరు ఇది ఒక టెక్స్ట్గా విన్నటువంటిది చక్కగా టెక్స్ట్లో పంపుతున్నారు కదా, మీరు వాట్సాప్లో ఆ మెసేజ్ పంపించండి. తద్వారా ప్రజలు బలపడతారు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ప్రార్థించుదామా? స్థిరమైన మనస్సు దేవుడు ఈరోజు మీకు ఇవ్వబోతున్నాడు. మా ప్రేమ కలిగిన యేసురాజా, అస్థిరమైన లోకమయ్యా, అస్థిరమైన మనుషులయ్యా, ఈరోజు ఒక మాట రేపు ఒక మాట అయ్యా. అయితే మీరైతే స్థిరమైన వారు, మీరు ఎల్లప్పుడూ మాలో నిలిచి ఉండువారు. మీరు ఆయన ద్వారా పొందిన అభిషేకము మీలో నిలిచి ఉన్నది. 1 యోహాను 2:27 వచనమయ్యా. అవును తండ్రి, పరిశుద్ధాత్ముడా మీ బిడ్డలలో నిలిచి యుందురుగాక, నిలువరమైన ఆత్మ పని చేయునుగాక. ఈ ప్రార్థన ఆలకించిన ప్రభువుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. క్రొత్త బలమిచ్చారు, మీకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యు. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.